మనం ప్రస్తుతం భూమి ఆరోగ్యం, భూమి తాపం ఈ రెండు బాగా పెరుగుతున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది, భూమి ఆరోగ్యం, భూతాపం పెరుగుతుంది. దీన్ని అర్థం చేసుకుంటున్నాం మనం అందరం. కానీ క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకువెళ్ళడానికి అంటే ఒక వ్యవసాయం మీరు సాధన చేయటం ఒకటి అయితే, దీన్ని ప్రచారకులుగా మొదలవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. మరి ఇంత పెద్ద ఈ భూమిని, మన రాష్ట్రాలని, మన దేశాన్ని ఎవరు చేయాలి? పాలేకర్ గారు వయసు రీత్యా పెద్దవాళ్ళు అయిపోయారు. అయినా ఆయన ఒక్కొక్క రాష్ట్రం చేసుకుంటూ వస్తున్నారు. శని ఆదివారాలు, రెండో శనివారం ఆదివారం, సెకండ్ సాటర్డే సండే ఏదైతే వస్తుందో, తరకటూరులోని కృష్ణా జిల్లాలో 2 రోజులు శిబిరం పెడుతున్నాను. ఇది కేవలం రైతుల కోసం కాదు, రైతులతో పాటు ఉద్యమకారులు, ప్రచారకులుగా మారటానికి మీరు సమయం ఇచ్చే వాళ్ళకి మాత్రమే అవకాశం. అక్కడ నలుగురిలో ఎలా మాట్లాడాలి, గ్రామాల్లోకి వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళకి మనం ఎలా చెప్పాలి, వాళ్ళని ఎలా మేల్కొనాలి అనే దాని మీద 2 రోజులు సమయం ఇస్తున్నాను. అది కూడా 15 నుంచి 20 మందికి మాత్రమే. ప్రతి నెల జరుగుద్ది. ఎందుకంటే మరి ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఆలోచనతో మనం ఉండాలి అనే దానికి ప్రచారంలో ఒక భాగం కింద ఇది మొదలుపెట్టాను. మొన్నే ఒక 15 మంది వచ్చారు. ఒక్కరోజు ఖాళీ లేకుండానే తిరుగుతూనే ఉన్నాం. దీనికి ఆసక్తి ఉన్నవాళ్ళు సేవ్ ఆఫీస్కి మీరు నెంబర్లు నమోదు చేసుకోండి. ఎస్పీకే ప్రచారక్, దీని పేరు ఎస్పీకే ప్రచారక్. రైతులుగా వస్తే ఉపయోగం లేదు. రైతులకి ఇలాంటి శిబిరంలో వస్తుంది. ఇంకా రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, శశిధర్ గారు ఉన్నారు, ప్రతి జిల్లాలో వాళ్ళు ఉన్నారు. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలోకి మనం వెళ్ళాలి. దీనికి నడుం బిగించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీ జిల్లాలో మొదలుపెట్టండి, మీ గ్రామంలో మొదలుపెట్టండి. నలుగురు ఉన్న చోట వెళ్ళి మాట్లాడండి. రోజుకి 1 గంట సమయాన్ని ఇవ్వమంటున్నాను. 1 గంట, రోజు గంట కుదరకపోతే వారంలో కనీసం ఒక 5 గంటల సమయం అలా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భవిష్యత్తులో ఉంటే చేతులు ఎత్తండి. సంతోషం. మీ అందరికీ పాదాభివందనం. మనం ఈ ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ కృషి, గో ఆధారిత వ్యవసాయం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. దీన్ని మనం ఇక మీదట సుభాష్ పాలేకర్ కృషి అనే నినాదంతోనే మనం వెళ్ళాలి. ఎస్పీకే షార్ట్ ఫామ్లో అది ఎస్పీకే. ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా పాలేకర్ గతంలో ఆయన పెట్టినవే. కాలానుగుణంగా కొన్ని పరిస్థితుల దృష్ట్యా, కొన్ని అనుభవాలకి ఆయన మార్చుకోవాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు ఆఖరికి ఆయన పెట్టుకున్న పేరు సుభాష్ పాలేకర్ కృషి, ఎస్పీకే అనాలి. ఒకసారి చెప్పండి. సంతోషం. ఇదే పేరుతో ఉండాలి. షార్ట్కట్లో మీరు చెప్పుకోండి ఎస్పీకే అనండి. ఈ ఎస్పీకే ప్రచారకులుగా మనం మారదాం ఆచరిస్తూ. ముందుగా మనం ఈరోజు నీటి గురించి మాట్లాడుకుందాం. నీరు గురించి మనం మాట్లాడుకోవాలి. వాన నీటి గురించి, అలాగే మనం నీటిని పొదుపు గురించి మాట్లాడుకోవాలి. పాలేకర్ గారు గత 40 సంవత్సరాల నుంచి మనందరి కోసం 45 ఏళ్ళు త్యాగం చేసి 40 లక్షల మందికి ఈ విషయాన్ని చేరవేశారు. గొప్ప కదా. 45 ఏళ్ళు ఒక మనిషి ఒంటరి పోరాటం మనందరి కోసం. విసుగు విరామం లేకుండా నిస్వార్థంగా 1 రూపాయి ఎక్కడ తీసుకోకుండా చెప్పిన పాఠాన్ని చెప్పుకుంటూ ఇన్నిసార్లు
మన రాష్ట్రానికి వచ్చారు. వయసు అయిపోతుంది, కొన్ని పదాలు కూడా అర్థం కావడం లేదు. అందుకనే బాబు సెల్ ఫోన్లు అందరూ ఆఫ్ చేయాలి. సెల్ ఫోన్లు ఎవరు, టైం చాలా తక్కువ ఉంది, ఇంత కష్టపడి ఎండలో వచ్చారు, పక్క వాళ్ళని ఇబ్బంది కలిగించొద్దు దయచేసి. డయాస్ వెనక్కి కూడా ఎవరు మాట్లాడమాకండి. అందుకని ఈ పాలేకర్ గారు మనందరికీ జ్ఞానాన్ని అందించారు. అలాగే అంతర పంటల కృషిని చెప్పారు, దేశీయ విత్తనం గొప్పతనం చెప్పారు, దేశీయ ఆవు గొప్పతనం చెప్పారు. ఇవన్నీ చెప్పారు. చెప్తానే ఉన్నారు 45 ఏళ్ళ నుంచి. కానీ పాలేకర్ గారు మన పంట పొలాల్లో వర్షపు నీళ్ళు అయితే ఆయన ఇవ్వలేరు. జ్ఞానాన్ని అయితే మనకిచ్చారు. నీటిని దాచుకోవటం అనేది మనం చేయాల్సిన పని. వానదేవుడు మనకి ప్రతి సంవత్సరం ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి నీరు ఇస్తానే ఉన్నాడు. కాకపోతే ఇక మీదట మనిషి చేసిన తప్పుల వల్ల సకాల వర్షాలు అనేది ఖచ్చితంగా రావు, అకాల వర్షాలే వస్తాయి. దీనికి మనం సిద్ధంగా ఉండాల్సిందే. చేసిన తప్పులు చాలా జరిగిపోయినాయి. ఇప్పుడు మనకున్న భూమిలో 10% ఖచ్చితంగా ఒక చెరువు నిర్మాణం చేసుకోవాలి. దీంట్లో ఇది ప్రాథమికమైన సూత్రం. దీన్ని ఇంకా మార్చడానికి చెరపటానికి ఏమీ లేదు. దీనికి ఈ నిబంధనలు మీరు ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఆ నీరుని దాచుకుందాం అనే దానికి మీరు ఆలోచన చేసి దృఢ సంకల్పంతో ఇది సరైన సమయం, మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో, మార్చి సగం అయిపోయింది, ఇంకా ఈ 2.5 నెలలు ఉంది మనకి. ఈ 2.5 నెలల్లో మట్టి పని చేసుకుంటే నీళ్లు దాచుకోగలుగుతారు. హిటాచీ అయినా ట్రాక్టర్లు అయినా మనుషులతో అవ్వదు. ఇది ఇప్పుడు చెరువు తవ్వటం అనేది మనుషులతో కాదు. అందుకని తప్పని పరిస్థితుల్లో మనం యంత్రాలను వాడాలి. ఈ ఒక్కసారే వాడండి. చెరువు అనేది గ్రామానికి ఊపిరి. ఒకప్పుడు ఈ రాజ్యాన్ని, మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా రాజులు చెరువుల ప్రాముఖ్యతను గురించి అర్థం చేసుకుని 2వ శతాబ్దం నుంచి చెరువులు తవ్వేశారు. టెక్నాలజీ వచ్చిన కాడి నుంచి మనం చెరువులను పూడ్చిపెట్టేశాం. సంపదని దోచుకున్నాం మనం. వాన నీటి సంపదని గత కొన్ని వందల సంవత్సరాల నుంచి పడ్డ వర్షపు నీటిని, 400-500 సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీటి నిల్వల్ని మనం తోడేసేసాం, తోడేస్తానే ఉన్నాం. ఎక్కడా కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేకుండా చేశాం. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు కానీ, ఇళ్ళ దగ్గర సిమెంట్ కానీ, టైల్స్ కానీ అపార్ట్మెంట్స్లో చేయటం వల్ల వర్షపు నీళ్ళు అనేది నగరాన్ని దాటి వచ్చేస్తుంది. 92% నీరు నగరాన్ని దాటి బయటికి వచ్చేస్తుంది. 8% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతుంది. ఆ 8% నీరులో 1% కూడా మానవ ప్రయత్నం లేదు. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో నగరాల్లో, యూనివర్సిటీలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, అలాంటి చోట నీరు ఇంకి 8% నీరు మనకి ఇంకా నేల తల్లి సహకరిస్తుంది. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే పొద్దున్నే కాలకృత్యాలు, స్నానాలు చేసి నిన్నటి ఉతికిన బట్టలతో ఇక్కడికి వచ్చారు. అదే నిన్న నీరు లేకపోతే ఒక్కసారి ఊహించుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత నీరు? ఇన్ని సంవత్సరాలు ఇలా చేయాలి మనం. నీటిని దాచుకుందాం అనే కోణం మీ అందరిలో ఉంది, లేకపోతే ఇంత దూరం రారు. ఈ ప్రకృతి వ్యవసాయం, మంచి ఆహారం తిందామని మీలో లోపల సహజంగానే ఒక గుణం ఉంది. ప్రకృతిని కాపాడాలని, ఇలాంటి ఆహారం మేము తినాలి, మా పిల్లలకి పెట్టాలని ఎలా అయితే డాక్టర్ గారు రిటైర్డ్ అయిపోయినాక చేసుకుంటున్నారో
అలా చేస్తే చాలు. అందరూ మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంత దూరం వచ్చారు. అందుకని దీనికి బడ్జెట్ ఎంత అయినా సరే చెరువు తీసుకోవటం అని చేయాలి. నా పొలంలో 15% చెరువు ఉంది. పాలేకర్ గారు చెప్పిన దానికన్నా ఒక 5% ఎక్కువే చెరువు తవ్వాను. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ ఈ 3 పదాలని మన జీవితకాలం గుర్తుపెట్టుకుని ప్రతి వస్తువు అవసరానికి కొత్త వస్తువుని వాడకుండా జీవించటం అలవాటు చేసుకోవాలి. నీరుని మనం సృష్టించలేం. నీరుని సృష్టించలేం. ఏ సైంటిస్ట్ కూడా సృష్టించలేడు. ఇది కర్మాగారంలో తయారయ్యే వస్తువు కాదు. నీరుని పొదుపు చేశారనుకోండి, మీరు సృష్టించినట్టే. పొదుపు చేయటం ఎట్లా? చిన్న చిన్న అలవాట్ల ద్వారానే పెద్ద మార్పులు మనం తీసుకురాగలుగుతాం. చిన్న చిన్న అలవాట్లు ఏం చేయాలి? మనందరం ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుంటాం, టాయిలెట్కి వెళ్తాం, ఫ్లష్ ఆన్ చేస్తాం కదా. దీనికి కూడా ఫ్రెష్ వాటర్ ఎందుకు వాడాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. విదర్భ, మహారాష్ట్రలో ఏదైనా కారణంగా ట్రైన్ ఆగిపోతే మీకు తెలుసా అక్కడ ఏం జరుగుద్దో? ఎవరికైనా తెలుసా? ట్రైన్లోకి వచ్చేసేసి టాయిలెట్లో నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతారు. అంత దుర్భరమైన పరిస్థితి ఉంది అక్కడ. ట్రైన్ ఆగాలని కోరుకుంటారు వాళ్ళు ఏదో కారణంగా. అలాంటి పరిస్థితి మనకి రాబోతుంది. అందుకని ప్రతి నీరు కొత్త నీరు వాడాల్సిన అవసరం లేదు. గ్లాసు నీళ్ళైనా, గుప్పిడి నీళ్ళైనా సరే మీరు దాన్ని రీయూజ్ చేయటం అలవాటు చేసుకోండి. కూరగాయలు కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఒక మొక్కకో లేకపోతే ఆవుకు పోయండి. బియ్యం కడిగిన నీళ్ళు పోయచ్చు, పప్పులు కడిగిన నీళ్ళు పోయచ్చు. మీ అందరి దగ్గర ఆవులు ఉంటే రేపు ఇట్లా అలా ఆలోచనతో మనం ఉండాలి. అలాగే బట్టలు ఉతికిన నీళ్ళలో 4-5 రకాలుగా మనం దాన్ని వాష్ చేస్తారు. ఆ వాష్ చేసినప్పుడు ఆఖరి 2 బకెట్ల నీళ్ళు చాలా మటుకు తేటగానే ఉంటాయి. అవి ఒక డ్రమ్ములో నింపుకుని టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ కింద వాడండి, తప్పేమీ లేదు. ఇట్లా మీరు ఎవరైనా అతిథి వచ్చినప్పుడు సగం కన్నా ఎక్కువ నీళ్ళు ఇవ్వండి అని. ఫుల్ వద్దు, సగం వద్దు, కొంచెం ఎక్కువ తాగితే మళ్ళీ పోయండి. అంటే ఇంత సున్నితంగా మీరు ఆలోచించగలిగితే నీరు యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసుద్ది. నీరు లేకపోతే రేపు మనం లేం. ఈ జ్ఞానం సంపాదించిన ఏం చేయలేం. మన అవసరం నీటికి ఎప్పటికీ లేదు. నీటి అవసరం మనకి ఎప్పటికీ ఉంది. ఈ భూమి మీద ఉన్ననాళ్ళు ఉంది. పంచభూతాల్లో ఒకటైంది ఈ నీరు అనేది. ప్రతి సంవత్సరం ఎంత వర్షం పడుతుంది? 8% నీరే భూమిలో ఇంకేస్తున్నాం. మరి ఈ నేల తల్లి మనం సంతోష పెడుతున్నామా, బాధ పెడుతున్నామా? బాధ పెడుతున్నాం. మీ పిల్లల్ని మీరు బాగా కష్టపడి ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి, డబ్బు సంపాదించి మంచి స్కూల్లో వేశారు. వాడికి 8 మార్కులు వచ్చినాయి. మీరు సంతోషిస్తారా, ఆనందపడతారా? బాధపడతాం. మరి భూమి కూడా మనల్ని చూసి అలాగే బాధపడుతుంది. ఒక్క 2 నిమిషాలు ఎండలో తిరిగి వచ్చి నీళ్లు తాగకపోతే తట్టుకోలేము. మరి బోర్లు వేసేసి మనం నగరంలో జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం భూగర్భ జలాల మీదే ఆధారపడి బతుకుతున్నాం. నీటిని దాచుకుందాం. కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు ఇంజనీర్ని, ఆర్కిటెక్టర్లు అడగండి, మంచి మంచి డిజైన్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ స్పృహ మీకు ఉందంటే వాళ్ళు డిజైన్ చేసిస్తారు. మీ వంటిల్లి కిందే సంపు తయారు చేసుకోండి. ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ సంపులో వర్షం పడ్డ నీళ్ళని అన్నీ కూడా టెర్రస్ మించి పడే నీళ్ళని
ఆ సంపులోకి దాచిపెట్టుకునే పద్ధతులు ఉన్నాయి. అది ఎలా అంటే, వర్షపు నీళ్ళల్లో మినరల్స్ ఉండవు, ఫస్ట్ భూమిని తాకినాకే వస్తాయి కదా. దీనికి ఏం చేస్తారు, నేను ఇప్పుడు ఏ ప్రాంతం తిరిగినా సరే ఆ నదిలో రాళ్ళు తీసుకోవటం మొదలుపెట్టాను. నా పొలంలో చెరువు ఉంది. ఆ చెరువులో 15 సంవత్సరాల నుంచి ఎండిపోలేదు. వర్షపు నీళ్ళతోనే దాచుకుంటాను. ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చినప్పుడు దాచుకుంటాను. నా పొలంలో బోర్ లేదు కృష్ణా జిల్లాలో. 15 సంవత్సరాలు అయింది. 15 మంది గోపాలకులు ఉంటారు. ఒక 5 సందర్శకులు వస్తారు యావరేజ్న రోజుకి. 20 మందికి భోజనాలు అవుతాయి అక్కడ. వాళ్ళ బట్టలు, వాళ్ళ స్నానాలు అన్నిటికీ చెరువు మీదే మేము ఆధారపడ్డాం. త్రాగడానికి మాత్రం మున్సిపల్ వాటర్ వస్తుంది, అది మాత్రం పట్టుకుంటాం. ఇలా మీరందరూ కూడా భూగర్భ సంపదని ముట్టుకోకూడదు. దాచుకుందాం అంటే చెరువు అనమాట, దోచుకుందాం అంటే బోర్ అనమాట. ఇప్పుడు వరకు మనం అందరం భూగర్భ జలాల్ని తోడేసాం. ఇక మీదట దాచిపెట్టే ప్రక్రియ చేద్దాం. ప్రాంతాన్ని బట్టి ఈ ప్రపంచంలో 8-9 రకాల నేలలు ఉన్నాయి. నీరుని దాచిపెట్టే పద్ధతిలో, ప్రయత్నంలో మనం అన్ని చోట్ల నీళ్లు నిలబడవు, నేల స్వభావాన్ని బట్టి. అలా అని ప్లాస్టిక్ కవర్లు మాత్రం వేయమాకండి కింద. ఆ షీట్లు వేయటం అనేది ప్రకృతికి విరుద్ధం. గంగా నదిలో ఎక్కడైనా షీట్ వేసాడా శివుడు? వేయలేదు కదా. ఎక్కడ వేయకూడదు. చెరువుల్లో ఎక్కడైనా రాజులు వేసారా షీట్లు? వేయలా. ఇవన్నీ కృత్రిమమైన పనులు, తాత్కాలికమైన పనులు. మరి నీరు ఎలా నిలబడుతుంది అంటే చక్కగా నిలబడుతుంది. మీకు పైన మీరు దాచిన నీరు ఏదైతే ఉందో అది నేల స్వభావాన్ని బట్టి 2 నెలల నుంచి 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు అలా ఉంటుంది. ఎక్కడికి పో, మీ గర్భంలో ఉంటే నీళ్ళు భౌతికంగా అయిపోయినా మీ బోర్లు మాత్రం ఎండిపో. బోర్ ఎక్కడేయాలి, ఉన్న బోర్ ఎలా రీచ్ చేయాలి, ఎండిపోయిన బోర్ని మళ్ళీ ఎలా పంపించాలి నీళ్ళని అనేది నేను చెప్తాను భోజనం అనంతరం. దీనికి నదిలో రాళ్ళన్నీ మీరు తీసుకొచ్చి ఏ ప్రాంతం తిరిగితే ఆ ప్రాంతంలో 4-5 రాళ్ళు తీసుకురండి. కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు మీ వంటింట్లో కింద సంపు తయారు చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు ఎంత, పండగలకి ఎంత కావాలి, అతిథులు వచ్చినప్పుడు ఎంత కావాలి, తాగటానికి 2 సంవత్సరాలకి వర్షాకాలం లేకపోతే ఎంత కావాలో లెక్కలు కట్టండి. కట్టి నీళ్ళని మీ వంటిల కింద దాచుకోండి, వర్షపు నీళ్ళని. దీనికి ఒక మనిషి రోజుకి త్రాగటానికి వాడేది కేవలం 2.5 నుంచి 3 లీటర్లు మాత్రమే. ఒక రోజుకి. నెలకెంత? సుమారుగా 1000-1200 లీటర్లు. 5-6 ఉన్న కుటుంబ సభ్యులకి ఎంతో లెక్కగట్టండి. లెక్కగట్టి దానికి అతిథులు వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు, పండగలు వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు లెక్కగట్టే 20,000 నుంచి 30,000 లీటర్లు మీకు సరిపోతాయి. ట్యాంకర్ 5,000 లీటర్లు, 6 ట్యాంకర్లు వస్తే మీకు 1.5 నుంచి 2 ఏళ్ళు వస్తాయి ఆ నీళ్ళు. ఈ నీళ్ళలో మీకు గాలి వెలుతురు పడకుండా ఉంటే నీరు ఎప్పటికీ చెడిపోదు. ఆ నీరుని మినరల్స్ ఎలా యాడ్ చేద్దామంటే, మీరు రకరకాల ప్రాంతాలు వెళ్ళినప్పుడు రాళ్ళు తీసుకురండి. మొన్న తలకోన నుంచి రాళ్ళు తీసుకొచ్చా. ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి మీరు ఎక్కడైతే టెర్రాస్ మీద నీళ్ళు కిందకి పడతాయో, వేసవి కాలం అయిపోతుంది అనగా మే చివరి వారంలో లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లో మెత్తని చీపిరితో మీ పైన అంతా కూడా శుభ్రం చేసేయాలి.
ధూళి కణాలు దుమ్ము ఏమీ లేకుండా, క్యారీ బ్యాగులు లేకుండా, పక్కింటి వాళ్ళ ఆకులు ఏమైనా రాలినా అన్నీ శుభ్రం చేసేసుకోవాలి. ఆ పైనుంచి వచ్చే నీళ్ళని పీవీసీ పైప్ ద్వారా మన కిందకి తీసుకొస్తున్నప్పుడు మీ వంటిలికి దగ్గరలో ఒక ప్లేస్ను బట్టి సింగిల్ పిల్లర్తో ట్రాన్స్ఫార్మర్స్ కడుతున్నారు, చూశారు కదా. అపార్ట్మెంట్లో సింగిల్ పిల్లర్స్ ట్రాన్స్ఫార్మర్ కడతారు. అది మీకున్న కుటుంబ సభ్యులు తగ్గట్టు 4x4 లేకపోతే 3x3, 5x5 మీ ఇష్టం. ఇలా ఒక టబ్ కట్టండి సింగిల్ పిల్లర్ వేసి, ఎందుకంటే మీకు ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుందని నేను ఆ మాట చెప్తున్నాను. ఇది ఒక 5 అడుగుల ఎత్తులో కట్టేసేయండి. ఆ టబ్బులో సిమెంట్ తొట్టిలో ఈ రాళ్ళన్నీ వేసేసేయండి. పెద్ద రాళ్ళు, దానికన్నా చిన్న రాళ్ళు, దానికన్నా చిన్న రాళ్ళు, దానికన్నా చిన్న రాళ్ళు, ఇవన్నీ వేసేసి పైన మనం 50% వరకు దాంట్లో నింపేయాలి. ఒకవేళ మీరు ఇది 4 అడుగులు కట్టారనుకోండి, 2 అడుగులు నింపండి ఇవన్నీ కలిపి. ఇంకా పైన 2 అడుగుల గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో స్లాబ్ వేసుకున్నప్పుడు మనం కంకర రాళ్ళు వేస్తాం కదా, గ్రనైట్ రాళ్ళు చిన్నవి, అవి ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్, ఒక లేయర్ 2 లేయర్స్ వేయండి. దాని మీద పైన ఒక 1/2 ఇంచ్ బేబీ చిప్స్ వేయండి. దానికి పైన ఒక 1/2 ఇంచ్ వాగు ఇసుక వేయండి. 1/2 ఇంచ్, ఎక్కువ వేయకూడదు. ఇంకా మిగిలిందంతా కూడా దగ్గరగా 2-3 అంగుళాలు తక్కువ 2 ఫీట్లు ఉంటుంది. దీంట్లో టెర్రాస్ నుంచి వచ్చే పైప్ కనెక్షన్ దానికి ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు వాటర్లో ఆ డస్ట్ ఏమైనా ఉంటే కూడా పైన అవన్నీ కూడా పైన ఆ శాండ్ మీద ఫిల్టర్ అయిపోయి చక్కటి ఫ్రెష్ నీళ్ళు ఈ రాళ్ళ మధ్యలోంచి ఫోర్స్ ద్వారా తిరుక్కుంటూ వెళ్తుంది. అది రాయి ఎక్కడ ఉందో అక్కడ అడ్డంగా తిరుగుతా కిందకు వస్తున్నప్పుడు మీరు రకరకాల ప్రాంతాల్లో నదుల్లో తెచ్చిన రాళ్ళు అవన్నీ వేయటం వల్ల మీకు మినరల్స్ అన్నీ మీకు అందిపోతాయి. ఎలా అందుతాయి? అన్ని నదీ జలాలు మీరు తాగినట్టే అవుతుంది. ఆ నీళ్ళు చాలా బాగుంటాయి. ఇట్లా మీరు చేసుకుంటే మీకు ఖర్చులు ఉండదు, మంచి 100% ఆల్కలైన్ వాటర్ మీ చేతిలో ఉంటుంది. ఇలా వట్టి వేర్లు కూడా పండిస్తున్నారు ఇప్పుడు. వట్టి వేర్లు దాంట్లో మీరు ఈరోజు మీకు నీళ్ళు కూడా రాక్ సాల్ట్ ప్రవీణ్ని తయారు చేశాడు. ఈ నీళ్ళు కూడా క్షార గుణం నీరు వండేది రవి గారు కూడా క్షార గుణ భోజనం. అంటే ఈ భోజనం తిన్నాక మీరు సాయంత్రం వరకు తేన్పులు కానీ కడుపు ఉబ్బరం కానీ ఉండదు. ఇలాంటి అన్నం తినాలి, ఇలాంటి నీరు తాగాలి. ఇవి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాకి మీరు ఈ వట్టి వేర్లు కూడా వేసుకుని అది ఆ వేరుని ఉడకపెట్టి వడపోసుకుని ఆ నీళ్ళని ఇంట్లో తాగారనుకోండి, మానసికంగా చాలా ప్రశాంతత ఉంటుంది. ఆ పరిమళం చూస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వట్టి వేర్లు కూడా మీకు దొరికే నర్సరీలు ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర దొరుకుతున్నాయి. దీన్ని పెంచటం ఇసుక నేలల్లో అయితే బాగా వస్తుంది. గంగా పరివాహ ప్రాంతాల్లో లూజ్ సాయిల్లో బాగా వస్తుంది. మనలాంటి రాతి నేలల్లో, బరువు నేలల్లో రాదు. ఇది రాటంటే దాని వేరు తీయాలంటే దాన్ని చాలా పనితో తీయాలి. అలా కాకుండా సులువైన మార్గం ఏంటంటే పీవీసీ పైపులు ఉంటాయి కదండి. పీవీసీ పైపులు 4-5 అడుగులు పైపుల్లో కోకోపీటు ఘనజీవామృతం బాగా వేసేసి, నా చెరువులో ఉంది వట్టివేరు, దాన్ని తీసి పైన పెట్టారనుకోండి, ప్రతిరోజు ఆల్టర్నేటివ్ డేస్ ఒక 1/2 లీటర్ నీళ్లు పోస్తే దాని రూట్ అంతా కిందకు వచ్చేస్తుంది. 5 అడుగులు కింద ఒక సిమెంట్ తొట్టి కానీ బకెట్ కానీ పెట్టి ఆ మట్టితో దాన్ని నింపేస్తే నిలువుగా నుంచుంటుంది సపోర్ట్ కింద. దీన్ని మనం ఎప్పుడైనా తీసుకుని వాడుకోవచ్చు. ఇలా మనం తినే ఆహారం, తాగే నీరు కూడా మీకు 100% ఆల్కలీన్ అయితే మీరు మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. అందుకని మీరు ఈ 2 ఈ ఆహారం ద్వారా జరుగుద్ది. దీన్ని మీరు ఎవరెవరికి ఏమేమి కావాలి అనే దాని మీద నర్సరీ వాళ్ళ నెంబర్లు, 5 లేయర్ మోడల్ కానీ ఇవన్నీ విత్తనాలు 5 లేయర్ సంబంధించినవన్నీ కూడా
మధ్యాహ్నం భోజనం తర్వాత మీకు నేను అందజేస్తాను. అలాగే ఇంట్లో నీళ్ళ కోసం ఇది చెరువు తీసుకుందాం అనుకునే వాళ్ళకి చెరువు ఎలా నిర్మాణం చేసుకోవాలి, చెరువు తీసుకుంటున్నప్పుడు హిటాచీతో మొదలు పెట్టండి. ఎక్కడ స్లోప్ ఉందో అక్కడ చెరువు తీసుకోండి. దీనికి వాస్తు అనేది వ్యవసాయ భూమిలో లేదు. మీరు చెరువు తీస్తున్నప్పుడు పక్క పొలం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక 10-15 అడుగులు జరిగి మన వేపుని కట్టుకోండి. మరీ ఎడ్జ్లో కట్టమాకండి, చెరువు తవ్వద్దు. చెరువు తవ్వేటప్పుడు నిటారుగా కట్ చేయొద్దు, హిటాచీతో 45 డిగ్రీస్లో తీయండి ఎట్టి చూసినా. దీనివల్ల చెరువు పూడిక అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పటికీ. చెరువు మంచి వర్షాలు పడితే నిండిపోతుంది. నిండినాక ఎటు పల్లం ఉందో అటు వెళ్ళిపోతాయి, అంతే కదా. ఆ నీళ్ళను కూడా మనం దాచుకోవాలి. మనం చేసే ప్రయత్నము 2 రకాలుగా చేయాలి. ఒకటి, భూమి ఉపరితలం మీద నీటిని దాచుకోవటం. రెండోది, భూగర్భంలో ఒక చెరువును దాచుకోవటం. ఇలా చేస్తే మీకు 2 సంవత్సరాలు వర్షాకాలం మీకు అనుకూలంగా లేకపోయినా మీ బోర్లు అనేది ఎప్పటికీ ఎండవు. మీతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దగ్గర 500 గజాల నుంచి 1000 గజాల్లో వాళ్ళ బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి. మీరు ఈ పని చేస్తున్న ప్రయత్నంలో మీ పక్క వాళ్ళని కూడా మోటివేట్ చేసే పని మీరు చేయండి. చెరువు తవ్వుకుంటే మంచిదని చెప్తే ఇలా తవ్వించుకోవటం వల్ల 2 ఉపయోగాలు. అప్పుడు అయ్యే ఖర్చులో అందరూ కలిసి భరించటం ఒకటి అవుతుంది. ఆ హిటాచీ వాళ్ళు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. అలాగే నీరు కూడా దాని పరిధి లోపల చాలా విస్తారంగా ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు భూగర్భ జలాలన్నీ మనం చాలా ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రభుత్వాలు ఉచిత కరెంట్ ఒకటైతే వరిని ఎక్కువ తీసుకొచ్చారు. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ఉంది, తెలంగాణలో ఇప్పుడు పెరిగింది గత కొన్ని సంవత్సరాలుగా. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ముమ్మాటికి మంచిది కాదు. వరిని పండిస్తా చేసేది వ్యవసాయమే కాదు, ఇది విధ్వంసం. వరి ఎంత కావాలో అంత పండించుకోండి, అమ్మటాకి మాత్రం మీరు ఎవరు పండించవద్దు. మీ ఇంటి మందం మీకు ఎంత కావాలో లెక్కగట్టి మరి అంత మాత్రమే పండించండి. మిగతాది చూడండి ఎంత చక్కగా ఉందో. కేవలం 9 నెలలు ఎంత పచ్చగా ఉంది. సుమారు ఇప్పుడు 38-40 డిగ్రీలు ఉండొచ్చు ఈరోజు టెంపరేచర్. కానీ చూడండి, ఇది కేవలం 9 నెలల్లో రాజవర్ధన్ రెడ్డి గారు దీన్ని లెక్కలు కట్టి చెప్పారు. నెలకి ఎంత డబ్బులు నాకు వచ్చింది ఈ 9 నెలల్లో అని చెప్పారు. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎక్కడ మార్కెట్ చేసుకున్నాడు, ఎలా చేశాడు. ఆయన మళ్ళీ పూర్తి సమయం దీని మీద కేటాయించలేదు. ఈయన ఒక రాజకీయం బీజేపీలో ఉన్నారు, కీలకమైన పదవిలో ఉండి అటు సమాజ సేవ చేస్తూ, వ్యాపారం చేస్తూ, స్కూల్ నడిపిస్తూ, పెట్రోల్ బంక్ ఉంది, ఇన్ని చేస్తూ దీనికి ఎంత సమయం కేటాయించారు. నిజానికి ఆయన చేయకపోయినా ఏం కాదు, మనందరి కోసం ఆయన నిలబడి చేశారు. ఇది కేవలం 9 నెలల్లో వచ్చిన మార్పు. మీరందరూ, మీకు రాజకీయాలు లేవు, వ్యాపారాలు లేవు, ఉంటే ఉండొచ్చు కొంతమందికి ఉద్యోగాలు. మీరు ఇంకెంత సమయం ఇవ్వచ్చు చెప్పండి? బోల్డ్ సమయం ఇవ్వగలుగుతారు, మాకన్నా బాగా చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడే ఉంటారు కాబట్టి రోజుకొక పాఠం, రోజుకొక అనుభవం మీకు అదే నేర్పిస్తుంది, పొలమే నేర్పిస్తుంది. మొన్న నాసిక్కి ఎంతమంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? ఎలా అనిపించింది నాసిక్ చూసిన వాళ్ళకి? ఎవరైనా ఒక్కళ్ళు రండి, బాగా మాట్లాడేవాళ్ళు. నాసిక్లో ఏం చూశారు, ఏమేమి పంటలు ఉన్నాయి అనేది మీ నోటితో చెప్తే వాళ్ళకి బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.